లోకులు సామాన్యంగా సెల్ఫ్లెస్ సర్వీస్, నిస్వార్థ సేవ అంటూ ఉంటారు. అది చాలా కష్టం అన్నారు బాబూజీ. అందుకు మళ్ళీ అర్థం చెప్తూ సెల్ఫ్ అనగా నా అనే ఫీలింగ్ ఉన్నంత వరకు మీరు అది చేయలేరు అని చమత్కరించారు. అభ్యాసులమై మనం బాబూజీ వెంటపడటం కాదు, బాబూజీయే కూడా మనల్ని తరుముతూ ఎలా తొందరపడతారన్న దానికి ఉదాహరణగా షాజహాన్పూర్ వెళ్ళినప్పుడు ఆశ్రమానికి వెళ్ళడానికి రిక్షా వచ్చేస్తుంది, త్వరగా తయారు కమ్మని చెప్పి బయలుదేరే వరకు రెడీ అయ్యారా లేదా అంటూ అనేకసార్లు హెచ్చరిస్తూ ఉండేవారు. బయలుదేరాక కూడా వస్తున్నావా లేదా అంటూ వెనక్కి తిరిగి చూస్తూ ఎప్పటికప్పుడు గమనిస్తూ నడిచేవారు. అనగా మన విషయంలో వారు అంతగా శ్రద్ధ తీసుకుంటారు. ఇది ఒక విధంగా ఫిజికల్ రియాలిటీ అనగా భౌతికమైన వాస్తవికత అనబడుతుంది.